అందరికీ నమస్కారం. కువైట్లో మీ బతాకాతో వేరే వాళ్ళకు మూడో వ్యక్తికి మీరు డబ్బులు పంపిస్తూ ఉన్నారో అయితే జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. తెలియని వారు ఎవరైతే ఉన్నారో వారికి మీరు డబ్బులు పంపిస్తూ ఉంటే నిజంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ మరియు ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్సు కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. కువైట్లో ఉన్న మనీ ఎక్స్చేంజ్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఇకపైన ఎవరైనా సరే 50 దినార్ల కంటే తక్కువ డబ్బు పంపించినా సరే అటువంటి లావాదేవీలపైన కూడా నిఘా పెట్టాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది. ఎందుకంటే కానీ కువైట్లో మనీ లాండరింగ్ కేసులు పెరిగిపోతూ ఉన్నాయి. కువైట్లో ఉన్న కొంతమంది ఎవరైతే ఉన్నారో తీవ్రవాద సంస్థలకైతే నిధులు సమకూరుస్తూ ఉన్నారు. ముందుగా మనం చూసుకుంటే గత కొంతకాలంగా అయితే పెద్ద మొత్తంలో ఒకేసారి అయితే తీవ్రవాద సంస్థలకు డబ్బు పంపించేవారు, కానీ ఇప్పుడు మాత్రం చిన్న చిన్న మొత్తాలలో తీవ్రవాద సంస్థలకు ఎక్కువ డబ్బు పంపిస్తూ ఉన్నారు. చిన్న మొత్తాలను ఎవరు పట్టించుకోరు కాబట్టి. అలాగే కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఇళ్లలో పనిచేసేవారు కానీ లేకపోతే బయట పనిచేసేవారు కానీ ముఖ్యంగా డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో కువైట్లో ఉన్న తమ యొక్క యాజమానులు అయితే తమ ఇంట్లో పనిచేస్తూ ఉన్న ప్రవాస మహిళల యొక్క జీతాలు వాళ్ళ యొక్క దేశానికి పంపించమని చెప్పేసి డబ్బులు ఇస్తూ ఉంటారు. వాళ్ళైతే డబ్బులు మనీ ఎక్స్చేంజ్ కంపెనీకి వెళ్ళి చేస్తూ ఉంటారు. ఇబ్బంది అయితే ఏమీ ఉండదు. మేనేజర్కి అనుమానం వచ్చినప్పుడు అనుమానాస్పద కార్యకలాపాలుగా బ్రాంచ్ మేనేజర్కి అనుమానం వస్తే కానీ మిమ్మల్ని ప్రశ్నించడం జరుగుతుంది. మీరు పదే ఈ అకౌంట్కు డబ్బులు పంపిస్తూ ఉంటారు. మీకు వాళ్ళకు ఉన్న సంబంధం ఏమిటని చెప్పేసి అడుగుతూ ఉంటారు. అప్పుడైతే మీరు చెప్పాల్సి ఉంటుంది, నేను ఆమె ఒక ఇంట్లో పనిచేస్తూ ఉన్నాము, మా యొక్క యజమాని అయితే పంపించమంటే నేను పంపించాలని చెప్పేసి బ్రాంచ్ మేనేజర్కు మీరు సమాధానం ఇస్తే కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీరు ఎటువంటి సమాధానం చెప్పకుండా అనుమానాస్పద కార్యకలాపాలు జరిపితే కానీ ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ప్రస్తుతం మీరు మీ బతాకాతో మీ ఇంటికి డబ్బులు పంపిస్తే ఎటువంటి ఇబ్బంది లేదు, కానీ మూడో వ్యక్తికి ఎవరికైనా సరే ఒకటికి మించి ఎక్కువసార్లు పదే మీరు డబ్బు పంపిస్తూ ఉంటే మీకు ఇబ్బందులు తప్పవు. ఇప్పుడు కూడా కొత్తగా తీసుకొచ్చిన నియమ నిబంధనలు ఎవరిని ఇబ్బందుల్లోకి నెట్టవు కాదు. కాకపోతే ఏంటంటే తీవ్రవాద సంస్థలకు కువైట్ నుంచి డబ్బు ఎక్కువగా పోతుందని చెప్పేసి ఆ యొక్క నిధులను ఆపాలి. కువైట్లో మనీ లాండరింగ్ లావాదేవీలను నిరోధించడానికి కొత్త మార్గదర్శకాలను అయితే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ తీసుకురావడం జరిగింది. అలాగే మనం ఇప్పుడు డబ్బులు పంపించిన తర్వాత 5 సంవత్సరాల వరకు కస్టమర్ యొక్క డేటాను అలాగే ఉంచాలని చెప్పేసి ఒక రోజులో మనం 3000 దినార్ల లోపు మాత్రమే విదేశాలకు పంపించగలము. ఇక్కడ మెయిన్ సమస్య ఎక్కడ వస్తుందంటే మీరు మూడో వ్యక్తికి మీకు తెలియని వ్యక్తికి డబ్బులు పంపించినప్పుడు మాత్రమే సమస్య వస్తుంది. అంతవరకు మీకు ఎటువంటి సమస్య రాదు. కాబట్టి కువైట్ నుంచి ఇండియాకు డబ్బులు పంపించేవారు ఎవరైతే ఉన్నారో ఒకవేళ మీరు మీకు తెలియని వ్యక్తులకు దయచేసి డబ్బులు పంపించవద్దని చెప్పేసి మరీ కోరుకుంటూ ఉన్నాను. ఎందుకంటే రోజుకు కువైట్లో కఠినతరం చేస్తూ ఉన్నారు. మీకు తెలిసిన వ్యక్తికి డబ్బులు పంపిస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు. తెలియని వ్యక్తికి పదే మీరు డబ్బులు పంపిస్తూ ఉంటే ఇబ్బందులు పడతారు. కాబట్టి ఈ యొక్క విషయాన్ని గుర్తుంచుకోవాలని కోరుకుంటూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.